ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సముద్ర గర్భంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను. బంగారాజుని సంచార ఎడిటర్ తెలెక్కిన వెంటనే మన స్థావరాన్ని తీసుకురండి. ఎందుకు వదలాల? నీకు బుద్ధి చెప్పాల ఏమిటి? ఈ బంగారాజు సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాల? అది నిజం కాబట్టి. నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరైనాడు. అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తినాపురికే రాజైనాడు. నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాలా? నా కలల గడ్డొచ్చిన వాడెవడైనా సరే అలల్లో కలిసిపోవాలా. ఈ సముద్రానికి నేనే రాజుని కావాలా? గురువా, ఓ గురువా, అయ్యో మళ్ళీ చంద్రబాబు కథలు చదవటం మొదలు పెట్టావా? రాణి, మనల్ని ఎవ్వరు పెడితేలే రాణి. గురువా, ఇట్లా పుల్లింగం కిరికిరి చేసుకోకూడదు. గురువా, ఏంటి చందమామ కథలు చదవటం, కత్తులతో పొడుచుకోవటం, ఈ కౌగులించుకోవటం ఏంటి చిన్నపిల్లల? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయిరా. ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా. సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు 7 అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు. అరే సపోజ్ పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటా లోపలికి వెళ్ళిపోతావు. అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకొని లాగిందనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహస వీరుడు అవుతావు. నీకో దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగను అక్కర్లేదు. నువ్వు నిజంగా సాహస వీరుడివే. సరే, టైం అయింది, వాళ్ళ వెద్దు కానీ పద. అలాగే వదులు గురువా. ఏంటి? కమాన్, మీరు అటండి. ఎవర్రా మీరు? హలో, ఇక్కడ రేలు ఉండరు. చూడు బాబులు, చూడు మిస్టర్లు ఉంటారు. అది సరే, ఎర్ర చీర కట్టుకున్న మా ఏమైనా వచ్చిందా? త్వరగా చెప్పు. అమ్మాయి స్మగ్లర్. ఎర్ర చీర అమ్మాయ ఇప్పుడే కదా అటు వెళ్ళింది. అవును గురు, ఎర్ర చీర కట్టుకున్నమ్మా ఇటు ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పేటకు వచ్చి లాఠీ చూపిస్తారు. అందుకే తట్టేశా. ఓ ఇదా కదా. రే, ఈ బొట్టను నేను ఎత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రండి రండి. అది స్మగ్లరే. దాన్ని అరెస్ట్ చేయాలంటే ఆపాలి కదా. ఆపాలంటే దాన్ని ముగ్గులోకి దింపాలి కదా. దాన్ని ముగ్గులో దింపాలంటే పాట పాడాలి కదా. అంతే. అయితే నాతో ఎప్పుడు పాట పాడతావు? ఇలా రోజు 2 చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారో గొంతో సోలో సాంగ్ పాడాలి. బావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? అయితే ముందు అవతల పడే సరే పడే.
ఈ కొద్దిగా తిని పారేస్తాను. అమ్మో రే ఒరే లింగరాజు ఏమిట్రా పిచ్చికాకరు బంగారు నామ కనిపించిందా? బంగారు నావ కనిపించింది. బుద్ధి లేని ఓషనోగ్రఫీ ఒకటి చదివించి ఈ చెత్త హీనవేతలను తోడించి మాకు చర్చి స్క్వాడ్ అని పేరోటి పెట్టి సముద్రంలోకి తోలాం. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చిమైనడు శ్రమించాలా, ఫలితం పొందాలా. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏముంది? అగ్ని, అరేబియా సముద్రంలో, ఆయిలు, బంగాళాఖాతంలో. ఉప్పు. తప్పు. బంగారం, బంగారంతో నిండిన నావ. మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెడుతుండగా ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతున్నా. అది నిజమై ఎందుకుంటారా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరిలా నా ప్లాను నీరు కార్పిస్తారనే మాంచాలకు కబురు పెట్టాను. పలనాటి మార్చాలా? కాదురా, మలక్పేట మంత్రాల మంచాల. బిడ్డరే బిడ్డ అంజనం వేశానురా. ఈ నావాచూకి తెలిసిందిరా. తెలిసిందా? ఎక్కడుంది మంచాల? ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల మర్రి? అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. నేరమ్మై జలకండి. అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో, కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింతులేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిగ్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేసుకుందాం. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. లింగరాజు, యా. శ్యామ్. ఓ బందాం కబందాం. ఆకర్ష ఆకర్ష, కర్ష కర్ష, ఆకర్ష. టిక్కుటై టక్కుటై, దిక్కుటై టక్కుటై. ఇదిగోరా జనకన్య, మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష ఆకర్ష, జలకన్య దొరకాలా? ఆకర్ష. జల సమాధిలో ఉన్న నావను చేరాలా? ప్రపంచంలో కల్లా నేనే కోటీశ్వరుడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్ళను ఉరకమను. సచ్చిస్కాడ్. యా, జంప్. కమాన్. యా.
నాకు ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా, జలకన్య జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమకు క్షమ. నాటకాలు ఆడుతున్నావా తాటకి? ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయజేయాలని చూస్తున్నావా? ఏయ్! అదుపు అదుపు, మాట పొదుపు. మాంచాల కన్నెర చేస్తే మంచం ఎక్కుతావురా. నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను, మత్స్యకన్య జాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా? కథ చెబుతాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. మంచి ఉన్నాడు. కింద వేయవల్లా పైన వేయవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి. గుండోండి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు. అందరిలోకి వెళ్ళి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో పల్లెం పెరిగింది. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా.
పడుకోండిరా. ఒరే అన్న మనకు కహానీలు చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడు. అనుమానం ఎందుకు? నిజమేరా, మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈతే. ఏమన్నా కనిపిస్తా ఉండేది? కనిపిస్తే చూద్దా. చూస్తే తిడతాడరా. శబ్దాలు మాత్రం విన్నాను రా. ముద్దులే ముద్దులు, వీర ముద్దులు. రే అక్కడ నా బట్టలు పెట్టానేరా. రేయ్ అక్కడ నా బట్టలు పెట్టానేరా. పిల్ల స్పీకింగ్ రాయ్. గురు గురు, పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. అవును. పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ఆ. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ. ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లి. అది తెలుగు అయి ఉండదు, వేరే ఏదో భాష అయి ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లड़की तेरा नाम क्या है? పేరున్నా పేరు ఎన్నా? ఆగరా, నిన్నెసరన్న మగో. ఆగరా, నిన్న ಹೆಸರನ್ನ మగు. తుజ నావ్ కాయ్? तुझे नाव काय? చేచేవడ పేరెందనో? చేచిയുടെ പേരെന്തനോ? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను. అలాగే. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండే. నీ పేరేంటి? గుండోడు. ఇప్పుడు నీ పేరేంటి? ఏమైంది ఏమైంది ఏంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే, పూత పడితే తొట్టి పగి పుష్కాదేమే. ఆ. అరే అటు చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే. నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టి మీద కూర్చుందంట రా. నోరు మూసుకోండిరా. ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. ఆ. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. బంగారు బంగారు బంగారు.